ఏప్రిల్లో 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కదా. ఇటు అస్సాం, పుదుచ్చేరి, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత మొత్తం పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇప్పటికే డీజిల్కి 22 రూపాయలు పెరిగాయి. ఈ ఎన్నికలు ఉన్నాయనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ధరల్ని ఈ విధంగా స్థిరీకరిస్తుంది అంటూ రాహుల్ గాంధీ కొన్ని విమర్శలు చేశారు. పైగా ద్రవ్యోల్బణం కూడా విపరీతంగా పెరిగిపోతే దానివల్ల అన్ని తరహా పరిశ్రమలన్నీ కూడా ధరలు పెరిగిపోయి ప్రజలు అనిశ్చితిలోకి వెళ్ళిపోతారు. ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు ఎన్నికల తర్వాత అన్న విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎన్నికల పేరు చెప్పి ఎన్ని రోజులు నరకం చూపించారు ప్రజలకి. ఎన్నికలు జరగకముందు ఒకలాగా, ఎన్నికలు జరిగిన తర్వాత ఒకలాగా. ఈరోజు ప్రజలు దేనికైనా సరే భరిస్తాము, సిద్ధంగా ఉన్నామని కూడా సంకేతాలు ఇస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా మీరు యుద్ధం చేయండి, దానికి కావాల్సినటువంటి ఏవైనా కావాలంటే మా మీద పన్నులు వేసుకోండి అన్నారు. ఈ గ్యాస్ సంక్షోభంలో కూడా పర్వాలేదు పెంచండి, మేము భరిస్తామని కూడా చాలామంది అన్నారు. చాలామంది పేద ప్రజలు చితికిపోతున్నారు. ఆ విషయంలో నేను కాదనలేదు, కానీ చాలామంది ప్రజల్లో ఒక మార్పు అయితే వచ్చింది. దేశం కోసం పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న తప్పులు, ఒప్పులు, అలాగే కొన్ని పొరపాట్లు, లోపాలు జరుగుతూ ఉంటాయి. కానీ కాంగ్రెస్ లాంటి పార్టీ ఈ 60 సంవత్సరాల్లో ఏం చేసిందో సమాధానం చెప్పాలి. ఎంతసేపు కాంగ్రెస్ మేమే పెట్టాం డిఆర్డిఓ, మేమే పెట్టాం హిందుస్థాన్ ఏరోనాటిక్స్, మేమే పెట్టాం, మా హయాంలోనే వచ్చే ఇస్రో, ఇవన్నీ కూడా అంటున్నారు. అవన్నీ డిఫాల్ట్గా వచ్చాయి. కాంగ్రెస్ ఏం పెట్టలేదు. డిఫాల్ట్గా అన్ని దేశాలతో పాటు మన దేశం కూడా అక్కడ శాస్త్రవేత్తల యొక్క దీంతో పెట్టడం జరిగింది. అలా నిజంగా మీ యొక్క దీంతో పెడితే ఈరోజు చాలా అద్భుతాలు సాగేవి. ఈరోజు కొన్ని అద్భుతాలు సాధించేది భారత్. మీరు నిజంగా డిఆర్డిఓకి, ఇస్రోకి పూర్తి స్వేచ్ఛ ఇస్తే. ఒక రైల్వే వ్యవస్థ, ఒక రక్షణ వ్యవస్థ, ప్రతిదీ డిఫాల్ట్గానే ఆ రోజు ఫామ్ అయింది. అంటే ఆ రోజు ఆటోమేటిక్గా ఇవన్నీ ఫామ్ అయిపోయాయి తప్ప మీరేం చేశారు? నిజంగా మీలో దేశభక్తి ఉంటే చైనాకి అక్సై చిహ్నం ఎందుకు ఇచ్చేస్తారు? చైనాకి బార్డర్ని ఎందుకు ఇచ్చేస్తారు? బంగ్లాదేశ్ని, పాకిస్తాన్ని ఎందుకు విడదీస్తారు? సరే విడదీశారు, సరే మొత్తం ముస్లింలందరినీ అటు పంపించేయకుండా ఇక్కడ ఎందుకు కొందరు ఉంచారు? మరి కొన్ని రైళ్లలో హిందువులు పూర్తిగా శవాలు అయ్యి వస్తుంటే పైగా మీరు పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వకపోతే నేను నిరాహార దీక్ష చేస్తానని ఎందుకు అంటారు? కాబట్టి ఎక్కడికక్కడ ఈ దేశాన్ని నాశనం చేసింది మీరు. ఏదో ఒక విధంగా మీరు చేసిన నాశనాన్ని అలాగా భర్తీ చేస్తూ ఇటువైపు దేశాలను అభివృద్ధి చేస్తుంది బీజేపీ. కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలు కూడా మన యొక్క స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని చూసే ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి, మనకి ఎంతో కొంత గౌరవం ఇస్తున్నాయి. ఈరోజు హార్మోజ్ జలసంధిలో కొన్ని నౌకలు వచ్చేస్తున్నాయంటే ఎలాంటి దౌత్య సంబంధాలు ఉన్నాయి? మీరు హార్మోజ్ జలసంధిలో తీసుకురాగలరా? ఒక్క పడవైన తీసుకురాగలరా? అలాంటి మంత్రులు ఉన్నారా మీ దగ్గర? అసలు భారతదేశం అంటే విలువ ఇచ్చారా మీకు? ఎప్పుడు మీరు దేహి అనుకుని అక్కడ అడుక్కుంటే ఇంకా భారతదేశానికి విలువేముంటుంది? ఒకప్పుడు మీరు దేశ జనాభే చాలా పెద్ద మైనస్ దేశానికి, ఇదే బలహీనత అన్నారు. కానీ నరేంద్ర మోదీ ఇదే జనాభా మన దేశానికి బలం అంటున్నాడు. ఎక్కడ ఎంత తేడా మీరే చూసుకోండి.